వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మాదాపూర్ టీ వర్క్ వద్ద నోటి క్యాన్సర్ పై అవగాహన కొరకు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ను నిర్వహించగా ఈ రన్లో ముఖ్య అతిథిగా మై హోమ్ అధినేత రామేశ్వరరావు, ప్రీతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో రామేశ్వరరావు మాట్లాడుతూ డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు తదితర చెడు అలవాట్లను మానుకోవాలని, ముఖ్యంగా యువత దీని మీద దృష్టి సారించాలని కోరారు. వీటి వలన వచ్చే వ్యాధులు మన జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయని అన్నారు. రన్లో పాల్గొన్న వారికి బహుమతులు అందించి ప్రోత్సహించారు. In this run, and I think you've already some of them have already completed the run. So let's make this event a memorable one. Are you ready? Yeah! So we need to show all the josh. Yeah! Okay, so let's bring. The managed hospital. I'm so happy. The participation is so good. The response is so good. Particularly, all young doctors are here, and this is only beginning. Dr. Dilip has taken a lot of lead to take this forward. Known for his Manav Seva, his Madhav Seva, service to humanity, service to God. So as a part of that, I think is one of his laudable ventures is this, and to bring about awareness in the youth particularly. Cancer is something that to the other parts of the body is something which is a destiny. I want the stage. Firstly, the presenter.
చాయ్ కాస్త సిగరెట్ అవుతుంది, సిగరెట్ కాస్త మందు అవుతుంది, మందుతో డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. వాళ్ళకు మంచి ఏంటో చెడు చెప్పడానికి మేము మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ మార్నింగ్ 8 o'clock రాబోతున్నారు. సో మీ అందరినీ యువతకి అండ్ పబ్లిక్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. అండ్ మా డాక్టర్స్ చంద్రకాంత్ గారు, డాక్టర్ షరాజ్ గారు, డాక్టర్ సిఎస్ నాయుడు గారు and Dr. Srinivas Gadipalli garu is the president of AMSI, and Ramesh Babu garu, and he's a founder of Telugudesam party appatlo sir, but he's our mentor as well. And inkoka mukhya uddesham entante ఈ మ్యారథాన్ రన్ ఈ ఒక్క సీజనే కాకుండా ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణతో కొలాబరేట్ చేస్తున్నాము ఈ ఈవెంట్ ని. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, యువతకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజ్ లో కూడా ఒకరు హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లైక్ క్లాస్ లీడర్, కాలేజ్ లీడర్ ఎవరైతే అలాగ ఉంటారో వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెడుదారుల్లో వెళ్తున్న స్టూడెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రతి కాలేజ్ లో ఉన్న ప్రిన్సిపల్స్ కి అని మేము కోరుకుంటున్నామండి. సార్ చెప్పండి, ఇది ఎన్నిసార్లు జరుగుతుంది? 5K 10K వల్ల క్యాన్సర్ ఎట్లా అరికడతారు భారతదేశంలో? చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి ఓరల్ క్యాన్సర్ అనేది అందరూ ఏమనుకుంటారు అంటే ఇదేదో గుర్తించలేదు అనుకుంటారు, కానీ ఎవరికి వాళ్ళు గుర్తించగలుగుతారు. వారు ఎలా గుర్తించగలుగుతారు అంటే వారు నోరు 4 వేలు తెరిచినప్పుడు నోట్లకు పోతున్నాయి అంటే దే ఆర్ గుడ్. వాళ్ళకి ఎప్పుడైతే నోరు మూసుకపోతుంది అంటే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. దానికి క్రిస్మస్ అంటారు, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఎర్లీ స్టేజెస్ లోనే అర్థం అండి. దీనికి మనం ఏం చేయాలంటే అండి, నియర్ బై డెంటిస్ట్ కానీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటో ముందే గుర్తించి దానికి తగు ట్రీట్మెంట్ కి ఏం చేయాలో చెప్తారండి. ఈ రన్ స్పాటెడ్ లో టోటల్ ఎవరేజ్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? ఎన్ని డ్యూరేషన్స్ కిలోమీటర్స్? ఇప్పుడు రైట్ నౌ 10 kilometers, 5 kilometers and 2.5 kilometers రన్ స్టార్ట్ చేసామండి. మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు యువత అంతా తెలిసింది. ఐ డోంట్ నో ఎంతమంది వస్తారని, ఎందుకంటే యువతకు మెసేజ్ వెళ్ళాలి. మెసేజ్ ఏంటి, కాలేజ్ లో తెలుస్తున్నది ఏంటంటే చెడు దారిలో వెళ్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, మెడికల్ కాలేజ్ తీసుకోండి, డెంటల్ కాలేజ్ తీసుకోండి, చెడు దారిలో వెళ్తున్నారు. చిరంజీవి గారితో ఏంటంటే మనం ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకు సదుద్దేశంతో మారుతారని మా ఉద్దేశంతో మేము చేస్తున్నాను ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ తో. ఇది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఇస్ ద ఫస్ట్ టైం వి ఆర్గనైజ్డ్ అండి, అండ్ ఫస్ట్ మారథాన్ వి హావ్ డూయింగ్ ఇట్, అండ్ దిస్ విల్ బి కంటిన్యూయింగ్ నెక్స్ట్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి వెళ్ళాలి, చెడు దారిలో వెళ్ళొద్దు, మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు. అది క్షణిక ఆవేశం, ఏదో సరదాగా అలవాటు అయింది కాస్త జీవితాంతం మిమ్మల్ని బానిసలు చేస్తున్నారు. దానికోసం గ్లోబల్ లెవెల్లో మీరు ఏం చేయబోతున్నారు? ఎదురయ్యాము అంటే ఓరల్ క్యాన్సర్ అనే ఒక మహమ్మారి అంత మన జీవితాల్లో ఒక పెద్ద ప్రధాన కారణమై అందరినీ కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది వరకు మనకి ఓరల్ క్యాన్సర్ అనేది 60 ఏళ్ల సంవత్సరాలు లేదా 50 ఏళ్ల సంవత్సరాలు పైబడిన వారిలోనే వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైబడిన వారి నుంచే వస్తుంది. ఎందుకు? మన అలవాట్లు మారటం వల్ల. ఇది వరకు ఏంటంటే మనము ఈవెన్ ఫుడ్ కానీ మన హ్యాబిట్స్ కానీ మంచిగా ఉండేవి. ఫుడ్ కూడా మనం ఏంటంటే జొన్నలు, రాగులు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అందరు జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా నూడిల్స్ అని చెప్పి, పాస్తాస్ అని వీటికి ఎక్కువ అలవాటు పడి వాటిలో ఉన్న ఎజినోమోటో సాల్ట్స్ కానీ, మోనోసోడియం గ్లూటమేట్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. దాంతో పాటు మనకి ఎక్కువ యూత్ దేనికి చెడిపోతున్నారంటే ధూమపానం, మద్యపానము అండ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. కేవలం మనకి ఒక ఏజ్ వాళ్ళే కాకుండా చిన్న చిన్న పిల్లలు కూడా అవి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది సాటర్డేస్ వచ్చినాయి అంటే, ఫ్రైడేస్ వచ్చినాయి అంటే మనకి పబ్స్కి వెళ్ళడం అని చెప్పి ఇలా ఈ కాలేజ్ లో కూడా ఒకరి నుంచి ఒకరికి ఈ అలవాట్లు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ మెయిన్ మాది ఓరల్, దీని వల్ల మేము చాలా పేషెంట్స్ ని చూస్తున్నాం. ఈ ఎర్లీ ఏజ్ లో వాళ్ళందరూ చాలా బాధపడేది, వాళ్ళ వల్ల వాళ్ళని చూసి వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడటం, ఇదంతా కూడా మేము చూసి ఒక డాక్టర్స్ మేము ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాం. అది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా మేము క్యాన్సర్ పడిన వాళ్ళకి హెల్ప్ చేయదలుచుకున్నాము. ఇంకా పడబోతున్న వాళ్ళకి ప్రివెన్షన్, ఇదంతా అవగాహన కల్పించడానికి ఈ ట్రస్ట్ స్థాపించాము. సో ఈ ట్రస్ట్ మెంబర్స్ వచ్చేసరికి మేజర్ గా డాక్టర్ దిలీప్ కుమార్, డాక్టర్ దీపిక, డాక్టర్ ప్రణీత్, డాక్టర్ సౌమ్య అండ్ డాక్టర్ శరాజ్ మేమందరం కలిపి స్థాపించబడ్డాము. సో ఈ రోజున ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ అని అందరికి అవేర్నెస్ కల్పించడానికి టీ వర్క్స్ దగ్గర మేము ఈ క్యాన్సర్ రన్ చేస్తున్నాము. ఇలానే ఫ్యూచర్ లో ఇంకెవరు కూడా దీని బారిన పడకుండా ఉండటం కోసం మా వంతు కృషి మేము చేస్తాం. మీ వంతు కృషి కూడా మీరు చేసి జనాలందరూ కూడా దీని బారిన పడకూడదని కోరుకుంటున్నాము. నమస్తే. దీనిలో మనకి ఈ రోజు ఈ అవేర్నెస్ కలిగించడానికి శ్రీ కొనిదెల చిరంజీవి గారు, జూపల్లి రామేశ్వరరావు గారు, చెరుకూరి కిరణ్ గారు, యశోద హాస్పిటల్ చైర్మన్ జీవి రావు గారు, అలానే మనకి ప్రీతి రెడ్డి గారు MNR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్, అలానే మనకి ఇంకా
TV9 NTV హెడ్స్ వాళ్ళు నరేంద్ర చౌదరి గారు అందరు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.